హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టొవినో థామస్ గారు యాక్ట్ చేసిన 'నరిబెట్ట' అని తెలుగు డబ్బుడు మూవీ చూసొచ్చా. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్‌నే చూడాలి ఈ మూవీ. నాకు దగ్గరలో షోస్ ఏం లేవు. ఇంకా ఈరోజు మార్నింగ్ షోకి వెళ్ళా. ఇంకా మూవీ విషయానికొచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్యా. నేనైతే మస్ట్ వాచ్ మూవీ అని చెప్తా. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా 2 అవర్స్ పాటు మనల్ని ఎంగేజ్ చేసిందంటే మంచి మూవీ అనే కదా అర్థం. సో, డెఫినెట్‌లీ మస్ట్ వాచ్ మూవీ ఇది. నెక్స్ట్ ప్లాట్ విషయానికొచ్చేస్తే ఇది కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీ. 2002 అండ్ 2003లో ట్రైబల్ పీపుల్ వాళ్ళ సొంత హౌసెస్ కోసం చేసిన ప్రొటెస్ట్‌లో గవర్నమెంట్ అండ్ పోలీస్ అధికారులు చేసిన పనులే ఈ మూవీ స్టోరీ లైన్. స్టోరీ లైన్ వినడానికి చాలా చిన్నగా ఉన్నా మూవీని ఎగ్జిక్యూట్ చేయడంలో అండ్ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో అయితే మూవీ టీమ్ సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. మూవీ స్టార్టింగ్‌లో అయితే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. హీరో లవ్ స్టోరీ అది చూపిస్తారు. మేబీ అందుకే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మూవీ నేరేషన్ మొత్తం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మెయిన్ పాయింట్‌కి వస్తుందో అప్పటి నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అక్కడ వచ్చే సిట్యుయేషన్స్ అండ్ క్యారెక్టర్స్, వాళ్ళు తీసుకునే డిసిషన్స్, వాళ్ళ మోటివ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా వర్క్ అయ్యాయి. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా ఫోటోగ్రఫీ చాలా అంటే చాలా న్యాచురల్‌గా ఉంది. అండ్ ఒక సీన్‌లో అయితే హీరో ఫేస్‌ని జూమ్ చేసుకుంటా వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ పడతది. అదైతే చాలా బా నచ్చింది నాకైతే. అండ్ మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ కూడా చాలా బా చేశారు. వాళ్ళ ది బెస్ట్ ఇచ్చారనిపించింది నాకైతే. ట్రైబల్స్ హెడ్‌గా యాక్ట్ చేసిన ఆవిడ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ చూస్తున్నంత సేపు రియల్ ఇన్సిడెంట్ చూస్తున్నట్టు అనిపించింది. ఎక్కడ ఓవర్ డ్రామాటిక్ అవ్వకుండా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని టచ్ చేయకుండా బాగా తీశారు. టొవినో థామస్ గారైతే అండర్ డాగ్ కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో బాగా యాక్ట్ చేశారనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆయన ది బెస్ట్ ఇచ్చారు. అసలు ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా గట్స్ కావాలి. సాడ్‌లీ మనకి ఇలాంటి మూవీస్ రావు, రానివ్వరు కూడా. మూవీలో మ్యూజిక్ కూడా బాగుంది. 'జేక్స్ బజాయ్' గారు 'సరిపోదా' సినిమాలో మాస్ బీజీఎంతో ఇంప్రెస్ చేస్తే, ఈ మూవీలో ఎమోషనల్ బీజీఎంతో ఇంప్రెస్ చేశారు. అండ్ మూవీ స్టార్టింగ్‌లో ట్రైబల్స్ పీపుల్స్ వాళ్ళు చేసే పనులు, వాళ్ళ జీవనాధారానికి తగ్గట్టు ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ వినడానికే కాదు, లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. చాలా న్యాచురల్‌గా చూపించడానికి ట్రై చేశారు. నాకైతే బా నచ్చింది. నాకైతే నెగెటివ్స్ ఏం పెద్దగా కనిపించలేదు. జస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం స్లోగా ఉందనిపించింది. అంతే. ఆ లవ్ స్టోరీకి కనెక్ట్ అయితే అది కూడా పెద్ద ఏం అనిపించదు. మై ఫైనల్ వర్డ్ ఈస్ మస్ట్ వాచ్. డోంట్ మిస్ ఇట్. అండ్ మై రేటింగ్ ఈస్ 3.75 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీని చూసుంటే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. జై హింద్.